మీ హస్బెండ్ ఒప్పుకుంటాడా మరి శ్రావణ్ని? ఒప్పుకోరు సార్. ఎలా ఒప్పుకుంటారు? డబ్బుతో కొనగలుగుతారా మీరు ఇది? ఈ బంధాన్ని కొనగలుగుతారా డబ్బుతో? ఏదైతే మీరు చెప్తున్నారో ఇది టోటలీ రాంగ్. మీరు ఇంకా దీని మీద ఆర్గ్యూ చేసి అబ్బాయికి ఇబ్బంది పెడితే మాత్రం రిటర్న్ కేసు తను మీ మీద వేస్తాడు. సార్ ఇన్ని రోజులు నా పాప కోసం ఎవరితో నేను ఇట్లా లేను సార్. శ్రవణ్ నచ్చినాడు. మీ దారి మీరు చూసుకోండి అమ్మా, తన జోలికి రాకండి. ఇప్పుడు మనం తనని బెదిరించడం కానీ తనని బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తే మాత్రం ఈ ఆడియో రికార్డింగే తన దగ్గర ప్రూఫ్. మీరు కావాలని తన మీద ఫాల్స్ కేసులు పెట్టి తనని ఇరికిస్తామని చూస్తున్నారని. అయినా తనని మీరు ఇరికిస్తే మీకు వచ్చేది ఏం లేదండి. ఒక అమాయకుడైన ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు మీరు, కానీ మీకు వచ్చేది ఏమీ లేదు. ఏదో అయిందేదో అయిపోయింది, తనని వదిలేయండి, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. ఇంకోసారి ఎవరిని కూడా ఇలా మోసం చేయకండి. అయ్యో మోసం కాదు సార్, ఒకసారి ఆలోచించమనండి. నాకు ఇంకొద్దు సార్, తనకు ఆల్రెడీ ఒకసారి ఆలోచించమని సార్. తనకి పాప ఉన్నది, హస్బెండ్ ఉన్నాడు, అంత మంచి హస్బెండ్ అనేది తనే చెప్తుంది. మళ్ళా నన్ను చేసుకోవద్దంటుంది సార్ పెళ్లి. తను నా లైఫ్ ఏమవ్వాలి సార్? ఇంకా మీరు పని చేయండి శ్రవణ్, మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా ఒక లేడీ మీకు బ్లాక్మెయిల్ చేస్తుందని ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందో మనం చూద్దాం. మాటలతో చెప్తే తను వినట్లేదు, తను ఏదో నీకు ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకన్నా మంచిది ఒక కంప్లైంట్ ఇచ్చి పెట్టేసేయి, ఓకేనా? సేఫ్ సైడ్ గా. అలాగే సార్. సరే సార్, వద్దులేండి కేసు వద్దు, ఏమొద్దు. తను వినడం లేదు కదా. నా పాప కోసం నేనే వదిలేసుకుంటానులేండి. నేను తన మీద కేసు పెట్టాను, తన జోలికి వెళ్ళాను. అనిత ఇప్పుడే చెప్తున్నా, నాకైతే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను చేసుకుంటాను. నన్ను అయితే మాత్రం ఇంకా ఫోన్ చేయొద్దు నాకు అనిత. లేదు చెయ్యను. ఆ వీడియో ఆడియో ఎక్కడ బయట పెట్టకు ప్లీజ్. నా పాప లైఫ్ పోతుంది, నా లైఫ్ పోతుంది. సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏదైనా మంచిగా ఉంటుందండి. కోర్టులు కేసులు అని పోతే మీ పరువు పోతుంది, తిన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సరే, మీ పని ఏదో మీరు చూసుకోండి, తిన జోలికి రాకండి. అయిందేదో అయిపోయింది. తను చాలా బాధల్లో ఉన్నాడండి, నాకు అర్థమైపోయింది. తన వాయిస్ వింటేనే అర్థమవుతుంది. సరే సార్, ఆడియో గానీ వీడియో గానీ ఎక్కడ లీక్ చేయకండి సార్. మీ లైఫ్ కి మీ పాప లైఫ్ కి ఏం కాదండి. వీడియో ఆడియో వెళ్ళినా ఏది కానీ మేము ఎక్కడ ప్రస్తావించము. టెన్షన్ పడే అవసరం లేదు, కానీ ఇలాంటి పని మాత్రం ఎప్పుడు ఏం చేయకండి, ఓకే? సరే. ఇంకోసారి కాల్ చేస్తే శ్రవణ్, నా నెంబర్ అయితే మీ దగ్గర వచ్చేసింది కదా, మీరు నాకు కాల్ చేయండి. అలాగే సార్, నేను చేస్తాను సార్. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, మనం చట్టపరంగా ఏమవుతుందో అది చేసుకుందాం. అలాగే సార్, ఓకేనా? టెన్షన్ పడే అవసరమే లేదు. తను ఏం కేసులు కూడా పెట్టినా చెల్లవు. మన దగ్గర ఆధారం వచ్చేసింది, రేపు మీకు ఇదే కాపాడుతుంది, ఓకే? అలాగే. హాయిగా మీ పేరెంట్స్ చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, నీట్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి.